ఎంతగా ఆయన త్యాగం చేయాల్సింది వచ్చింది అని చూడగలిగితే మనమందరం కూడా ఆయన స్వరూపంలో ఉన్నాం. అయితే దేవునికి ఆ ప్రభువారికి మనం దూరం అయిపోయినాం. తిరిగి మనలందరినీ కూడా సమకూర్చుకోవాలని మన మీద ఉన్నటువంటి ప్రేమ ఆ పరలోకం వదిలి భూలోకానికి రావటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడుతూ వచ్చినాడు. ఆ ప్రేమనే ఉదయ కాలము మీ మధ్యలోనికి తీసుకొచ్చిన వారుగా ఉన్నాం. అయిలారా, తెలుసు మీకు యేసుక్రీస్తు ప్రభువారి గురించి. అయినప్పటికీ కూడా ఆ దయగల దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా అర్థమవుతుంది. కానీ మేము ప్రభునామందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు, ప్రభువును అంగీకరించిన వారు ఉన్నారు, లోకాంధకారములో జీవించేటువంటి వారు ఉన్నారు. వారిని కూడా ప్రభువారు బాగు చేయనటువంటిదే అనుకునేటువంటి ప్రేమ. చూడండి, ఎంతగా ఉదయకాలము ప్రభువారు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాయిగా. ఎందుకు ప్రియుడాను ఆలస్యం చేస్తావు? ఎందుకు ఆ ప్రభువారి ప్రేమ నిరాకరిస్తావు? నిరాకరించొద్దు. ప్రభు నిరాకరిస్తే పరలోకాన్ని కాదనుకున్నట్లే. ఎందుకంటే పరలోకము శాశ్వతమైనది. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నిరంతరం నిత్యత్వంలో సదాకాలమైన ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుకనే నీ కొరకే నిన్ను ప్రేమించి ఆయన పరలోకమును వదులుకున్నాడు. ఆ సింహాసనాన్ని కాదనుకున్నాడు. ఈ శాపగ్రస్తమైన భూమి మీదకి రాగలిగి మన రక్షణార్థమై యేసు ప్రభువారు కలవరలో రక్తము కార్చినాడు. అంతగా ప్రేమించినాడు. ప్రియుడా, దేవుని ప్రేమ నీడలా ఉన్నతమైనది. లోకములో ఎవరు ప్రేమించేటువంటి వారు లేరు. ప్రేమించిన కొన్ని దినాల్లో కొంతకాలమే, ప్రేమించిన వారు ఒక దినాన చెప్పేవారుగా ఉంటారు, నేను నిన్నంతగా ప్రేమించినా, నీకంతగా సాయం చేసినా అని. ప్రభు అలాంటి వాడు కాడు. మారని మార్పు చెందని ప్రేమతో ప్రేమించడమే కాదు గాని రక్షణార్థమై కలవరలో తన ప్రాణమును పెట్టినాడు. ఆ ఉన్నతమైన ప్రేమ ఓ అన్నా ఎరగలిగితే పరలోకం నీదే. శాశ్వత రాజ్యాన్ని పొందగలుగుతావు. యేసును అంగీకరించగల లోకం వదిలితే వచ్చేటువంటి శిక్ష అది భయంకరం. తట్టుకోలేవు, తాలుకోలేవు, భరించలేవు. వేదనకరమైనటువంటి స్థలం. ఆ స్థలానికి వెళ్ళకూడదని ప్రభు మన కొరకు కలవరలో ఎంతో క్రయం చెల్లించినాడు.